గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఈనాటి ఆంగ్ల వ్యాకరణ పాఠంలోకి స్వాగతం. క్రితం పాఠంలో నేను కామన్ ఎర్రర్స్ గురించి మాట్లాడాను. ఇవాళ బహుళ పంచమి, సో బహుళ దశమి, చక్కటి రోజు. సో జేవి రమణయ్య అనే తెలుగు ద్వారా ఇంగ్లీష్ గ్రామర్ ఆ పుస్తకంలోంచి మాట్లాడతాను. ఓకే. ఆ, ఈ ఈ పుస్తకం మార్కెట్లో చాలా తక్కువ రేటు దొరుకుతుంది. ఎంఆర్పి రూపాయలు, డిస్కౌంట్ ఇస్తే ఒక రూపాయలకి అలా దొరకచ్చు. సో ఇదేమో తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్ గ్రామర్ గురించి. మా నాన్నగారు నాకు ఇది పరిచయం చేశారు. నేను అప్పుడు 7వ తరగతిలో ఉన్నాను, అంటే 1974. ఆయన 6-7 చాప్టర్లు చెప్పినట్లున్నారు, కానీ గొప్ప ప్రేరణని ఇచ్చింది నాకు. ఓకే. సో ఈ పుస్తకం తీసుకుని నేను మీకు వ్యాకరణం చర్చిద్దామని ప్రయత్నిస్తున్నాను. ఇందులోని ప్రతి అభ్యాసం తీసుకుంటూ ఉంటాను. తీసుకుని నేను అది వాటి సమాధానాలు రాబడతాను. కొన్ని అభ్యాసాలు కూడా ఉంటాయి, అది మీరు ప్రయత్నించాలి. నేను కొన్ని సలహాలు ఇస్తూ ఉంటాను, మీ అంతట మీరు కూడా ప్రయత్నించాలి. నేను ఎంత చెప్పినా మీ అంతట మీరు స్వాధ్యాయం చేయాలి, అప్పుడే ఏదైనా వస్తుంది. ఓకే. సో ఆ విధంగా మనం మొట్టమొదటి అధ్యాయంలో ప్రవేశిద్దాం. ఇది ఇది దీని మొదటి అధ్యాయం పేరు పార్ట్స్ ఆఫ్ స్పీచ్. మొదటి అధ్యాయం పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చక్కని తెలుగులో వర్ణిస్తూ ఉంటాడు ఈయన. జేవి రమణయ్య గారి కొడుకు అనుకుంటా, జేవి గోపాలం. సో చక్కగా తెలుగులో వర్ణిస్తూ ఉంటారు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే భాషా భాగాలు, తెలుగులో భాషా భాగాలు అంటాం. ఓకే. భాషా భాగాలు ఈ మొదటి సెక్షన్ అంటారు. దాంట్లో ఆల్ఫాబెట్స్, వయల్స్ అండ్ కాన్సనెంట్స్ గురించి మాట్లాడారు. ఓకే. ఫస్ట్ సెక్షన్ ఏమంటే ఆల్ఫాబెట్. ఆల్ఫాబెట్ వీటిలో మళ్ళీ వోవెల్స్ వస్తాయి, కాన్సనెంట్స్ వస్తాయి, కాన్సనెంట్స్. ఓకే. ఆల్ఫాబెట్ అంటే ఈ ఒక భాషకు ఉన్నటువంటి వర్ణమాలని ఆల్ఫాబెట్ అంటారు. అంటే తెలుగులో చెప్పాలంటే ఇది వర్ణమాల, అక్షరాల సమూహం అన్నమాట. ఓకే. ఒక ఒక మనం ఆంగ్లం నేర్చుకుంటున్నాం. ఓకే. సో ఈ భాష కొన్ని అక్షరాలతో ఏర్పడింది. ఆ అక్షరాలు 26 అని మనకు తెలుసు, ఏ టు జెడ్ కదా. సో ఆ 26 అక్షరాలు ని వర్ణమాల అంటారు. దాన్ని ఆల్ఫాబెట్ అని అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో మనం వర్ణమాల అంటాం. ఓకే. అందులో ఈ ఈ 26 అక్షరాల్లో ఏఈఓయు, ఏఈఐఓయు అనేటువంటివి అచ్చులు అని మనకు తెలుసు. మిగతావి హల్లులు. ఓకే. ఇది నేను ఎదురు కూడా అన్నాను. ఇక్కడ ఇక్కడ ఏమిటి, వొవెల్స్ అంటే అచ్చులు. ఓకే. మనకేమో తెలుగులో అ, ఆ, ఈ, అరు అరు, అలు అరు, ఏ ఏ, ఓ ఓ, అహ. ఓకే. ఆ ఈ ఉ అట్లా వచ్చాయి కదా. 16 ఉన్నాయి అచ్చులు, ఇక్కడ 5 ఉన్నాయి. ఈ కాన్సనెంట్స్ వీళ్ళకి హల్లులు 21 ఉన్నాయి. ఈ 5 తీసేస్తే 26 నుంచి 21, మనకి 32 ఉన్నాయి. ఒక భాషలో ఈ ఈ అక్షరాల సంఖ్య పెరుగుతూ ఉంటే ఆ భాష రాయడం తేలికైపోతుంది, పలకడం కూడా తేలికైపోతుంది. ఓకే. మనకి తెలుగు భాషకు ఉన్నటువంటి బలం అది. ఓకే. ఇక్కడ మాత్రం నీకు 26 ఉన్నాయి, మొత్తం మనకి 52 ఉన్నాయి. వీళ్ళకి రెట్టింపు అక్షరాలు ఉన్నాయి తెలుగులో. అందువల్ల మనకి ఏంటి కట్టనాల పుట్టనాల లాంటివి మనకి సందిగ్ధాలు తక్కువ ఉంటాయి. ఇక్కడేమో కట్టని చదవాలి, దీన్ని పుట్టని చదవాలి. ఓకే. సో ఎప్పుడు యూకి ఆ సౌండ్ వస్తుంది, యూకి ఉచ్చారణ వస్తుంది. అది ఏంటి అనుభవాన్ని బట్టి తెలుస్తూ ఉంటుంది. మన అంటే నాకు మన మాస్టర్లు చెప్పినట్లు గుర్తు లేదు.
సో కానీ మరి తెలుగులో అంత అలాంటి ఏంటి సందిగ్ధాలు బహు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే మనకి అక్షరాలు ఇక్కడ రెట్టింపు అయిపోయాయి. తెలుగులో మనకి 52 ఉన్నాయి, వీళ్ళకి 26 ఉన్నాయి. అదే మీరు అరవం తీసుకున్నారనుకోండి, మనకేమో హల్లులు ఎన్ని 30 20 16 36 కదా, 36. అరవాళ్ళకైతే 18 హల్లులు. ఏంటి కాకి, కాకి, పా ఆ, కాకి, గాకి ఒకటే అక్షరం వాళ్ళకి. అట్లానే పాకి, బాకి ఒకటే అక్షరం. టాకి, డాకి ఒకటే అక్షరం. ఈ విధంగా వాడికి 18 హల్లులే ఉన్నాయి వాడికి. ఓకే. సో గడప అని ఉందనుకోండి, అంటే మీరు కొంచెం పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటారని చెప్తున్నా. ఆ ఆ భాష యొక్క కఠినత్వం ఎంతలా ఉంటుందో పోల్చుతున్నాను అంతే. ఇది గడప అని అనాలనుకోండి, గడప. ఈ కాకి గాకి ఒకే అక్షరం. ఓకే. అలాగే టాకి డాకి ఒకే అక్షరం, పాకి బాకి ఒకే అక్షరం. 2 x 2 8. ఈ ఈ ఈ ఈ అంటే రాసినప్పుడు వాడు నాకు గుర్తులేదు, స్క్రిప్ట్ నేర్చుకుని మర్చిపోయాను, మళ్ళీ గుర్తు చేసుకోవాలి. అది ఇది అరవలో రాశారు అనుకోండి, ఫస్ట్ మీకు మాట్లాడడం రావాలి, తర్వాత చదవడం రావాలి. ఆ ఈ గడప అని రాసినప్పుడు ఆ 8 ఒకటే కరెక్ట్. ఫస్ట్ మాట్లాడడం రావాలి, అప్పుడు ఒక వాక్యం చదివేటప్పుడు ఈ గడప అని వస్తే కనుక ఆ 8 మాటల్లో ఒకటే అక్కడ కరెక్ట్. సో భాష మాట్లాడడం రావాలి, తర్వాత చదవడం వస్తుంది అనమాట. అంత సందిగ్ధం, అది కోడింగ్ ఎక్కువ ఉంది అరవంలో. మనకి అలా కాదు. ఓకే. వెల్, ఈ మొదటి సెక్షన్లో, ఈ పుస్తకంలో ఈ కొన్ని వోవెల్ సౌండ్స్ గురించి చెప్పారు. అట్లనే కాన్సనెంట్స్ కూడా వోవెల్స్ గా పలుకుతాయని చెప్పారు. ఓకే. నేను వాటిలోంచి ఎక్కువ వెళ్ళట్లేదు. ఎటమాలజీ అంటారు అనుకుంటా అదంతాను. వాటిలోంచి ఎక్కువ నేను వెళ్ళట్లేదు. ఈ స్పెల్లింగ్ కొంచెం వెరిఫై చేయండి. సిలబల్స్ గురించి కూడా చెప్పాను. నేను సిలబల్ గురించి ఇదివరకు ఒక పాఠంలో మాట్లాడాను. ఇదంటే పలుకు అనమాట, పలుకు ఉంటాం. ఓకే. ఇక ఇంటర్మీడియట్ పేపర్లో సిలబుల్స్ మనం లెక్కిస్తున్నప్పుడు పలుకు గురించి మాట్లాడాను. ఓకే. వెల్, సో ఒక మాటలో ఒకటి కన్నా ఎక్కువ కూడా సిలబుల్స్ ఉండొచ్చు. ఓకే. అవన్నీ మనం ఎదురుగా డిస్కస్ చేసాం. వాటి గురించి మాట్లాడారు మొదటి సెక్షన్లో. నేను రెండో సెక్షన్కి నేరుగా వెళతాను. ఆ, ఇందులో ఈ రెండో సెక్షన్లో ఏమిటంటే ఇది ఇది నౌన్ మీద. రెండో సెక్షన్ నౌన్ మీద, పార్ట్స్ ఆఫ్ స్పీచ్. అందులో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇంట్రడ్యూస్ చేశారు, సారీ, ఇంట్రడ్యూస్ చేశారు రెండో సెక్షన్ లో. అది నౌన్. ముందు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి చేద్దాం. ఓకే, ప్రస్తావిద్దాం. యా దీంట్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, వీటి గురించి ఈ రెండవ సెక్షన్. మనకి తెలుసు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏమని, ఇవి హా, వీళ్ళు ఈ ఈ రమణయ్య గారు వీళ్ళు ఏం చెప్తున్నారంటే, భాషలో, భాష అంటే అది అది కొన్ని పదాలతో ఏర్పడుతుంది, మాటలతో ఏర్పడుతుంది. ఓకే. ఆ, ఆ, సో ఈ ఒక వాక్యం, భాషలో వాక్యాలు ఉంటాయి, వాక్యంలో పదాలు ఉంటాయి. ఈ పదాలని పార్ట్స్ ఆఫ్ భాషా భాగాలు 8 భాగాలుగా విభజించవచ్చు అంటారు వీళ్ళు. ఓకే. సో 2 4 5 6 7 8. ఓకే. సో అవి ఏమిటంటే అవి ఏమిటంటే యా మొదటిది నౌన్, నౌన్. రెండవది ప్రొనౌన్. ఓకే. ఇది వరుస నెక్స్ట్గా ఫాలో అవట్లేదు. మూడవది వెర్బ్, వెర్బ్. నాలుగవది ఎడ్జెక్టివ్, ఎడ్జెక్టివ్. ఐదవది యాడ్వర్బ్, యాడ్వర్బ్. ఆరవది, ఇక్కడ కొంత నేను క్రాపింగ్ చేయాలి. 1 2 3 5 వచ్చాయి. సో ఇక్కడ 6 7 8. ఓకే. యాడ్వర్బ్, యాడ్వర్బ్ బి పడాలి ఇక్కడ. బి యాడ్వర్బ్. తర్వాత ప్రిపోజిషన్, ప్రిపోజిషన్, ప్రిపోజిషన్. ఓకే. తర్వాత కంజంక్షన్, కంజంక్షన్. స్పెల్లింగ్ మీరు కరెక్ట్ చేయాలి. కంజంక్షన్. ఓకే. తర్వాత ఇంటర్జెక్షన్,
ఇంటర్జెక్షన్. ఓకే. సో వచ్చాయా? 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఓకే. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8 అనమాట. అంటే ఆంగ్ల భాషలో ఉన్నటువంటి మాటల్ని 8 భాగాలుగా మనం విభజించగలం. ఓకే. ఇందులో నౌన్ అంటే తెలుగులో నామవాచకం అంటాం. నామవాచకం. తర్వాత ప్రొనౌన్ అంటే సర్వనామం. ఓకే. వెర్బ్ అంటే క్రియ. ఎడ్జెక్టివ్ అంటే విశేషణం. యాడ్వర్బ్ అంటే క్రియా విశేషణం. ప్రిపోజిషన్ అంటే అబ్బా ఇది ఏమిటి, విభక్త్యర్థ ప్రత్యయం ఏదో ఉంది. విభక్త్యర్థ ప్రత్యయం అనుకుంటా. యా, విభక్త్యర్థ పదం. విభక్త్యర్థ పదం. విభక్త్యర్థ పదం. ఓకే. తెలుగు. తర్వాత కంజంక్షన్, సముచ్చయం. సముచ్చయం దట్ విచ్ మీన్ జాయిన్స్ ఆర్ యాడ్స్ అట్లా మీనింగ్ వస్తుంది. ఇదేమో ఇంటర్జెక్షన్ కి ఏమో ఆశ్చర్యార్థకం, భావోద్రేక ప్రకటనార్థకం అన్నారు. సమ్ టైమ్స్ దిస్ కాల్డ్ ఆశ్చర్యార్థకం. ఆశ్చర్యార్థకం అనమాట. ఇట్ కెన్ ఇట్ మే ఆశ్చర్యార్థకం. ఆశ్చర్యార్థ ఆశ్చర్య really. ఆశ్చర్యార్థకం. ఆశ్చర్యార్థకం. ఓకే. దిస్ మే ఇన్వాల్వ్ సాడ్ థింగ్స్ ఆల్సో. ఓకే. అందుకనే అన్నాడు భావోద్రేక ప్రకటనార్థకం అన్నాడు. ఓకే. యా. సో ఈ ఆంగ్లంలో ఉన్నటువంటి మాటల్ని 8 భాగాలుగా విభజించవచ్చు. ఒకటేమో నౌన్, దాన్ని నామవాచకం అంటాం తెలుగులో, నామవాచకం. రెండోదేమో ప్రొనౌన్, సర్వనామం. మూడవదేమో వెర్బ్ క్రియ. నాలుగవది ఎడ్జెక్టివ్ విశేషణం. ఐదవది యాడ్వర్బ్ క్రియా విశేషణం. ఆరవది ప్రిపోజిషన్, విభక్త్యార్థ విభక్త్యార్థ పదం. ఓకే. విభక్త్యర్థ పదం. విభక్త్యర్థ పదం. విభక్తి ప్లస్ అర్థ. విభక్త్యర్థ ఏడాదేశం. కంజంక్షన్ సముచ్చయం. ఓకే. ఇంటర్జెక్షన్. ఓకే. యా. ఇప్పుడు ఇవి ఆల్రెడీ ఒకసారి చెప్పాను. ఇంకా మనం కూలంకషంగా చదువుతాం ఇప్పుడు. ఓకే. నామవాచకం అంటే చూద్దాం. మొదటి తీసుకుని అది డిస్కస్ చేద్దాం. దాని మీద వివిధ ఉదాహరణలు అవి మనం చర్చిద్దాం. ఓకే. యా. ఒకటి నామవాచకం. నౌన్. నౌన్ తెలుగులో నామవాచకం అంటాం. అంటే తెలుగు ద్వారా ఈ ఆంగ్ల పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నౌన్ తెలుసుకోవడం ప్రయత్నిస్తున్నాం. అందులో ముందు తెలుగు పూర్తిగా తెలుగు పదాలు అర్థం చేసుకుని దాంట్లో పెడదాం. నామం అంటే పేరుకి సంబంధించిన దాన్ని నామం అంటారు కదా. పేరు నామహ అంటే పేరు అనుకుంటున్నాం అన్నట్లు గుర్తు. నామన్ అన్న పేరు అది. ఓకే. పేరుకి సంబంధించిన నామ అంటారు. వాచకం అంటే వాచక నుంచి వచ్చింది. ఇది సంస్కృతంలో వాచక నుంచి వచ్చింది. వాచక అంటే సంస్కృతంలో ఏమంటారంటే వాచక అనే దానికి తెలుగులో అర్థం ఏంటంటే వాచ్యార్థము చెప్పు శబ్దం. వాచక అంటే వాచ్యార్థం. వాచ్యార్థం చెప్పు శబ్దం. ఓకే. అంటే అసలు అసలు వాచ్యం అంటే ఏమిటి? వాచ్యం అంటే వాక్ అనమాట. ఓకే. సో ఈ మనం మాట్లాడే మాటకి వచ్చే శబ్దాన్ని వాచకం అంటారు అనమాట. ఓకే. ఇక్కడ వాచక విసర్గ తీసేసి ఏమిటి దాని ఏమంటారు, విభక్తి పెడితే డుమవులు, మూ పెట్టేస్తే కా పక్కన విభక్తి, డుమవులు ప్రథమ విభక్తి, అది పెట్టేస్తే తెలుగు అయిపోతుంది. సో నామవాచకం అంటే ఇది మాటకి సంబంధించిన శబ్దానికి సంబంధించింది అనమాట. ఆ విధంగా ఈ నౌన్ అంటే నామవాచకం అంటాం తెలుగులో. యా. ఇంగ్లీష్ లో వీళ్ళు రమణయ్య గారు, గోపాలం గారు ఏం చెప్తున్నారంటే దిస్ ఈజ్ నేమ్ ఆఫ్ person, place, name of person, place, thing, or idea, etc. అంటారు. అంటే ఇదేమో ఈ ఆలోచన అన్నామే థాట్ అన్నమాట. ఆలోచన,
థాట్ ఆర్ ఇమాజినేషన్ ఆర్ ఒపీనియన్ ఆర్ వ్యూ ఆర్ అట్లాంటిది అనమాట. ఓకే, ఇదేమో రెనన్ మార్టి నుంచి నేను తీసుకున్నా. ఇదేమో వీడు చెప్పేది, ఎవరు, రమణయ్య గారు వాళ్ళు చెప్పేది. నేమ్ ఆఫ్ పర్సన్ ఆర్ ప్లేస్ ఆర్ థింగ్, పర్సన్ ఆర్ ప్లేస్ ఆర్ థింగ్ ఈజ్ కాల్డ్ ఈజ్ కాల్డ్ ఈజ్ కాల్డ్ ఎ నౌన్. ఓకే, ఓకే. మనుషుల యొక్క పేర్లను కానీ, స్థానాల ప్రదేశాల యొక్క పేర్లను కానీ, వస్తువుల యొక్క పేర్లను కానీ, మొదలగు వాటిని ఎట్సెట్రా మొదలగు వాటిని నామవాచకం అంటాం. రెండు మార్టిన్లో ఐడియా, థాట్ వాటిని కూడా కలిపారు. ఆలోచన అంటాడు వాడు. ఓకే, ఆలోచనలోకి అన్ని వస్తాయి. ఒపీనియన్ అవ్వచ్చు, వ్యూ అవ్వచ్చు, ఓకే, మొదలైనవి ఎట్సెట్రా అన్నారు కదా, దాంట్లోకి విధమైనవి వస్తూ ఉంటాయి. ఓకే, దాన్ని నౌన్ అంటాం. ఉదాహరణలు చూద్దాం. యా, ఇప్పుడు యా, రామ రామ వాజ్ ఎ కింగ్, వాజ్ ఏ కింగ్. రాముడు ఒక రాజు. ఈ రాముడు అనేది మనిషి పేరు, అందువల్ల ఇది నౌన్ అవుతుంది అనమాట. ఓకే, కింగ్, కింగ్ అంటే ఎవరు? కొంతమంది మనుషుల్ని పాలించేవాడు రాజు. అది కూడా ఒక ప్రత్యేక ఒక పేరు. పాలకుడికి ఒక అది పదవి. ఓకే, రాజు అనేది పేరు కనుక అది కూడా నౌన్ అవుతుంది. ఇది కూడా ఒక నౌన్ అవుతుంది. ఓకే, ఇది కామన్ నౌన్ అంటారు. అంటే రాజులు అనేక మంది ఉండొచ్చు కదా, కామన్ నౌన్. వాళ్ళలో ఒకడు రాముడు. ఓకే, ఇది ప్రాపర్ నౌన్ అంటారు, దీన్ని ప్రాపర్ నౌన్. ఓకే, ప్రత్యేకం ఒక పేరు, ఒక మనిషి పేరు ఇది. ఓకే, అందువల్ల ప్రాపర్ నౌన్ అంటాం. రాజులు అనేక మంది ఉండొచ్చు. ఓకే, రాజ్యాలు పోయాయి, రాజులు పోయారు. సో రాజులు అనేక మంది ఉండొచ్చు. దాన్ని కామన్ నౌన్ అంటారు. అటువంటి నౌన్ ఏమంటారు? కామన్, సామాన్యం, సాధారణం. అది అలా కాకుండా రాజుల్లో ఒక ఆయన రాముడు, అది ప్రాపర్ నౌన్ అవుతుంది. ఓకే, ఈ ప్రాపర్ నౌన్లు వచ్చినప్పుడు, మనుషుల పేర్లు అవి వచ్చినప్పుడు అన్నిటినీ క్యాపిటల్ లెటర్స్ తో రాయాలి. అవేమో నౌన్లు అవుతాయి. అది క్యాపిటల్ లెటర్స్ వాడాలా, స్మాల్ లెటర్స్ వాడాలా అనేటువంటి పంక్చుయేషన్ లో రూల్స్ అవి. ఓకే, మనుషుల పేర్ల ముందర క్యాపిటల్ లెటర్స్ రాయాలి, అలాగే స్థలాల పేర్ల ముందర క్యాపిటల్ లెటర్స్ రాయాలి, అలాగే ఏమిటి మొదలైన రూల్స్ ఉన్నాయి. అవి మళ్ళా విపులంగా తర్వాత చూద్దాం. యా, సో పర్సన్ ఇక్కడ అట్లనే అలానే మరొక ఉదాహరణ చూద్దాం. ఏంటి, నేమ్ ఆఫ్ పర్సన్ ఆర్ ప్లేస్ ఆర్ థింగ్. ఓకే, పెర్సన్ అంటే రాముడు అన్నాను. అట్లనే ఆడవాళ్ళకి కూడా ఇవ్వచ్చు. ఏమిటి, ఏమిటి ఉదాహరణ? సత్యభామ, సత్యభామ వాజ్ ఎ క్వీన్. సత్యభామ వాజ్ ఎ క్వీన్, వాజ్ ఏ క్వీన్. ఓకే, సత్యభామ అనే ఆవిడ ద్వాపర యుగంలో ఆవిడ ఒక రాణి. ఓకే, ఇది ఒక మనిషి పేరు, అందువల్ల ఏమిటది నౌన్ అవుతుంది. ఏమవుతుంది అది? ప్రాపర్ నౌన్ అవుతుంది. ఆవిడ ఒక రాణి, రాణులు అనేక మంది ఉండొచ్చు. సో ఇది కామన్ నౌన్ అవుతుంది. ఇది కూడా నౌనే, ఇది కామన్ నౌన్ అనమాట. అట్లానే పాలకొల్లు, పాలకొల్లు వాజ్ ఆర్ ఈజ్, వై వాజ్, పాలకొల్లు, పాలకొల్లు ఈజ్ ఎబోర్డ్, ఎబోర్డ్ ఆఫ్ ఆర్ట్స్. కళలకు కానాచి పాలకొల్లు. ఓకే, పాలకొల్లు ఈజ్ ఎబోర్డ్ ఆఫ్ ఆర్ట్స్. అది కళలకు కానాచి. పాలకొల్లు అనేటువంటిది ఒక ఒక పట్టణం. ఇది పట్టణం పేరు, అందువల్ల ఇది ఏమవుతుంది? నామవాచకం అవుతుంది, నౌన్ అవుతుంది. ఓకే, నౌన్ అవుతుంది ఇది, రైట్, నౌన్. ఓకే, ఎబోర్డ్ ఆఫ్, ఎబోర్డ్ అనేది కూడా ఒక నౌన్ అయిపోతుంది. ఏం అంటే ఆర్ట్స్, కళలు, కళలు ఒక పద్ధతి, ఒక ఒక ఏమిటి వ్యాసంగం యొక్క పేరు. ఓకే, ఒక కళారీతి. ఓకే, ఆర్ట్స్ అంటే అది ఒక ఏంటి, కళలు ఏమిటి? అది నాటక కళ అవ్వచ్చు, సంగీత కళ అవ్వచ్చు, అలాంటివి అన్నమాట. నృత్య కళ అవ్వచ్చు,
సో ఈ అటువంటి సంప్రదాయాలకి కళల కింద వస్తాయి కదా. సో ఇది కూడా నౌన్ అయిపోతుంది. ఓకే. పాలకొల్లు మీకు తెలిసే ఉంటుంది. అక్కడి నుంచి గొప్ప గొప్ప సినీ డైరెక్టర్లు వాళ్ళు వచ్చారు. అట్లనే ఏమిటి ఆ, ఆయన యు శ్రీనివాస్ వచ్చాడు, మండలం శ్రీనివాస్, మేధావులందరూ వచ్చారు అక్కడి నుంచి. ఓకే. తర్వాత సో ఒక ఒక స్థలం యొక్క పేరు ఏమవుతుంది? నౌన్ అవుతుంది. అలాగే హైదరాబాద్కి వద్దాం. ఆ, హైదరాబాద్ 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 is a is a uh, is is a developing city. ఓకే. హైదరాబాదు బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరం. ఓకే. ఇది నగరం పేరు. ఇది నగరం, సిటీ అంటే నగరం, ఒక ప్రదేశం యొక్క పేరు. అందులో ఇది నౌన్ అవుతుంది. అట్లనే హైదరాబాద్ అనేది ఒక నగరానికి పేరు. ఇది కూడా నౌన్ అవుతుంది. ఓకే. ఓకే. ఇక్కడ హైదరాబాద్ లో హైదర్ అనే ఆయన ఒక ముస్లిం పాలకుడు. అది మనిషి పేరు, అది ఒక నౌన్ అవుతుంది. హైదర్ అని విడిగా రాస్తే హైదర్ అంటే ఇక్కడ ఈ వాక్యంలో రాయలేదు కానీ మామూలుగా చెప్తున్నా. హైదర్ అని ఏదైనా వాక్యంలో విడిగా ఉంటే అది ఒక నౌన్ అయిపోతుంది. అట్లానే ఇక్కడ ఆబాద్. ఆబాద్ అంటే ఇక్కడ మీరు ఇక్కడ మామూలుగా అర్థం చెప్పడానికి హైదర్ అనే నివసించే ప్రదేశం. ఆబాద్ అంటే హ్యాబిటాట్ అని మీనింగ్ వస్తుంది. హ్యాబిటాట్. ఓకే. అయితే ఆయన చేత ఏమిటి పరిపాలించడం ప్రదేశం అలా మీనింగ్ వస్తుంది. హ్యాబిటాట్. ఓకే. హ్యాబిటాట్ అంటారు. హ్యాబిటాట్. ఓకే. హైదర్, ఆబాద్, ఆబాది. మళ్ళీ ఇది కూడా ఈ భాష ఇక్కడ వాడలేదు కానీ మామూలుగా చెప్తున్నా. ఆబాది. ఆబాద్ అంటే ఆబాది అంటే జనాభా అనమాట. ఆబాద్ అంటే పెట్టి వాళ్ళు ఉండే ప్రదేశం అనమాట. మనుషులు ఉండే ప్రదేశం ఆబాద్ అంటారు. నివాసం, ఆవాసం అట్లా వాడతారు అనమాట. హిందీలో ఆబాది అంటే జనాభా. ఓకే. ఇవన్నీ హిందీలో ఇది నామవాచకం అవుతుంది. ఓకే. అట్లనే ఆబాద్. యా, ఇందులో ఆబాద్ అదనమాట సంగతి. డబులే రాయము కానీ ఆబాద్ అని చూద్దాం. హైదరాబాద్. ఎనీహౌ, హైదరాబాద్ అనేది ఈ వాక్యంలో నౌన్. రైట్. యా. తర్వాత పర్సన్ చెప్పాను, ప్లేస్ చెప్పాను, థింగ్ చెప్తాను. యా. థింక్ ఏం చెప్దాం? పెన్ ఈస్ mightier than sword. Sword అనేవాడు వాడిని దొరకు. పెన్ ఈస్ mightier than this. Then a pen is better. Okay. A pen is mightier than a sword. Okay. Yeah. A pen is mightier than a sword. Okay. కత్తి కన్నా కలం పదును. ఏ విధంగా అంటే ఇక్కడ ఈ వాక్యంలో పెన్ అనేది ఒక థింగ్, వస్తువు యొక్క పేరు. అందులో ఇది నౌన్ అవుతుంది. ఓకే. అలాగే సోర్డ్, ఇది కత్తి, ఇది ఒక పరికరం యొక్క పేరు, పనిముట్టు యొక్క పేరు. ఓకే. ఆయుధం యొక్క పేరు. అందులో ఇది కూడా ఒక నౌన్ అవుతుంది. ఓకే. ఈ వాక్యం ఏం చెప్తుందంటే ఇది ఒక అలంకారం లాంటిది అనమాట. అంటే కత్తితో ఏమి సాధించలేము, కలంతోనే అంటే కలంతోనే అంటే మనం జ్ఞానంతోనే అనమాట. శాంతం అని అనుకోవాలి ఇక్కడ మనం. ఓకే. శాంతితోనే ఏదైనా సాధించగలం. కొడుకు వస్తే ఏం లేదు అక్కడ. ఓకే. ఇప్పుడు చూస్తున్నాం, యుద్ధాలు జరుగుతున్నాయి, కొడుకు వస్తున్నారు. యుద్ధాలతో ఏం ఒరగదు. ఓకే. ఒక ఆయన మనకి ఆయుధాలు అమ్ముతాడు, మన పక్క దేశాలు కూడా ఆయుధాలు విరివిగా ఇస్తాడు, కొడుకు చావడం ఆయన చూస్తూ ఉంటాడు. ఓకే. ఈ ఈ యుద్ధాలతో ఏం ఒరిగేది లేదు. ఓకే. ఆయన వెనకటికి అశోకుడు కళింగ యుద్ధంలో ఏడుస్తూ కూర్చున్నట్టు అయిపోయాక. ఓకే. యుద్ధాలతో ఒరిగేది ఏం లేదు. రైట్. విషయం ఏంటంటే పెన్ అంటే మన రాతకోతలకి రావాలి అంటే ఇదిగో మనం ఈ విషయంలో కొడుకు చావకూడదు, ఈ నియమాలు పెట్టుకుందాం, శాంతంగా బతుకుదాం అని అనమాట. సో ఆ విధంగా పెన్ ఈజ్ మైడెడ్ దాన్ స్పోర్ట్. అంతేకాకుండా సాహిత్యం దేశాన్ని శాంతిలో ఉంచుతుంది. అవి రకరకాల గ్రంథాలు కావచ్చు, అది జరగదా తర్వాత ప్రశ్న. విషయం ఏంటంటే ఈ జనాలు
శాంతంగా ఉండడానికి ఉపయోగపడుతుందా లేదా అనేది ముఖ్యం. అంటే మనుషులు బతకడానికి ఆ సాహిత్యం వాళ్ళు రాసింది ఉపయోగపడుతుందా అనేది ముఖ్యం. అది జరిగిందా లేదా అనేది దాని గురించి తనుగు చూడడం అనవసరం. ఓకే, ఒక విషయం ఎవరైనా ఏదైనా రాసినప్పుడు దానివల్ల సంఘానికి మేలు జరుగుతుందో లేదా, శాంతి చేకూరుతుందో లేదా లేదా అన్నది ముఖ్యం. శాంతి ముఖ్యం. ఓకే, అది సంగతి. రైట్. యా. సో ఇది ఏమేమో థింగ్స్ కి ఉదాహరణలు ఇవి. సో తర్వాత ఐడియాకి ఉదాహరణలు ఏం ఏం చెప్పగలం? యా. ఓకే, ఐడియాకి ఇలా స్వచ్ఛ భా స్వచ్ఛ భారత్, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ భారత్ is a is a terrific, is a powerful, is a powerful, is a powerful, నాకు ప్రొనౌన్సియేషన్ రాదు. స్వచ్ఛ భారత్ is a powerful tool or idea rather, is a powerful idea to keep the our country clean. ఓకే, మన దేశాన్ని స్వచ్ఛంగా శుభ్రంగా ఉంచడానికి ఈ స్వచ్ఛ భారత్ అనేటువంటి పథకం ఏదైతే ఉందో అది చాలా శక్తివంతమైనటువంటి ఆలోచన. ఓకే, అందువల్ల ఈ స్వచ్ఛ భారత్ అనేటువంటిది ఒక నౌన్ అనుకోవచ్చు. ఓకే, ఇది ఒక ఆలోచన. ఓకే, బుర్రలు బద్దలు కొట్టుకుని అది తీసుకొచ్చారు. దానికి మనం వెళ్ళి అందులో దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఈ ఒక ఆలోచన యొక్క పేరు కనుక ఇది ఒక నౌన్ అవుతుంది. ఇస్ ఎ పవర్ఫుల్ ఐడియాను కూడా నౌన్ అనొచ్చు. ఇది కామన్ నౌన్ అనుకోవచ్చు. ఓకే, ఇది ప్రాపర్ నౌన్ అనమాట. ఓకే, ఓకే, టు కీప్ అవర్ కంట్రీ క్లీన్. కంట్రీ అనేది ఒక కామన్ నౌన్ అవుతుంది. మళ్ళా ఇది కూడా కామన్ నౌన్, అనేక దేశాలు కామన్ నౌన్ అవుతుంది. అదే ఇండియా అన్నారనుకోండి, అది ప్రాపర్ నౌన్ అవుతుంది. ఇండియా అంటే ప్రాపర్ నౌన్ అవుతుంది. ఇండియా అని ప్రత్యేకం అన్నాం అనుకోండి, అది ప్రాపర్ నౌన్ అవుతుంది. ఒక ప్రత్యేకమైనటువంటి దేశం యొక్క పేరు, అందులో ఇండియా అనేది ప్రాపర్ నౌన్ అవుతుంది. కంట్రీ అనేది కామన్ నౌన్ అవుతుంది. ఓకే, యా. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు తీసుకుంటాను. ఆ ఉదాహరణలు తీసుకుని నేను చర్చిస్తా. పుస్తకం నుంచి ఉదాహరణ తీసుకుంటా. ఇంకొక స్లైడ్ లో వెళ్తాను. దాహం బాగా వేస్తుంది, వేసవి వచ్చేసింది. టెంపరేచర్ 36 డిగ్రీల సెల్సియస్లో పెడుతోంది. యా. సో నేను సుమారు ఒక 8 ఉదాహరణలు డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. ఎక్సర్సైజ్ 1 పేజ్ 4. ఇది పేజ్ 4. నా దగ్గర ఎడిషన్లో పేజ్ 4. ఇది ఎక్సర్సైజ్ 1. ఎక్సర్సైజ్ వ్యాయామం అంటామే, అంటే అభ్యాసం అని చెప్పుకోవాలి. ఇక్కడ అభ్యాసం 1 అనమాట. అందులో పిక్అవుట్ ది నౌన్స్ ఇన్ ది ఫాలోయింగ్. ఈ క్రింది వల్ల నౌన్స్ చెప్పుము. A1, ది బుక్ ఈజ్ ఆన్ ది డెస్క్. ది బుక్ ఈజ్ ఆన్ ది డెస్క్. ఓకే, పుస్తకము డెస్క్ పైన ఉంది, మేజా బల్ల పైన ఉన్నది పుస్తకము. అందువల్ల ఇవి 2 నౌన్లు అవుతాయి. ఇది ఒక నౌన్ అవుతుంది, ఇది ఒక నౌన్ అవుతుంది. ఓకే, నేను ఇందులో ఈ మొదటి సబ్సెక్షన్ స్మాల్ ఏలో 11 ఉన్నాయి. నేను ఆర్డర్ చేస్తూ ఉంటాను. ఓకే, కొన్నే చేస్తాను. నేను ఎన్ని చెప్పినా మీ అంతటి మీరు చేయాలి, స్వాధ్యాయం చేయాలి, లేకపోతే ఏ విద్య రాదు. ఓకే, సో 3 దాంట్లోకి వెళ్తాను. ది పెన్సిల్ ఈస్ ఆన్ ది టేబుల్. ది పెన్సిల్ ఈజ్ ఆన్ ది టేబుల్. ఓకే, ఆన్ ది టేబుల్. మేజా బల్ల మీద పెన్సిల్ కలదు. ఇక్కడ డెస్క్ అన్నాను. డెస్క్ అంటే ముందర టేబుల్ ప్లస్ చైర్ మిక్స్చర్ కదా, టేబుల్ ప్లస్ బెంచ్ మిక్స్చర్. సో అది ఇక్కడ ఉద్దేశం. ఓకే, లైక్ యా, దట్ కుడ్ బి డెస్క్. ఓకే, ది పెన్సిల్ ఈజ్ ఆన్ ది టేబుల్. మేజా బల్ల పైన పెన్సిల్ కలదు. ఇది ఒక వస్తువు యొక్క పేరు, టేబుల్ కూడా ఒక వస్తువు యొక్క పేరు. ఇవి 2 ఏమవుతాయి? నౌన్లు అవుతాయి. ఓకే, రైట్. ఆయన ఏంటి గుర్తించమన్నాడు. పిక్అవుట్ ది నౌన్స్ ది ఫాలోయింగ్. కింది వానిలో, ది ఫాలోయింగ్ అంటే క్రింది వానిలో. ఓకే, నౌన్స్ ఏవో చెప్పన్నాడు. అది సంగతి. 5, ది బాయ్స్ ఆర్ సిట్టింగ్ ఆన్ ది బెంచ్. ది బాయ్స్ ఆర్
Sitting on the bench. On the bench. ఓకే. విద్యార్థులు మొ- విద్యార్థులు కాదు, మగపిల్లలు మగపిల్లలు బెంచ్ మీద కూర్చుంటూ ఉన్నారు. ఇక్కడ ఇక్కడ మనుషుల పేర్లు, అందువల్ల ఇది నౌన్. ఇది నౌన్. అట్లానే ఇది ఒక వస్తువు పేరు బెంచ్ అనేది, అందువల్ల ఇది కూడా ఒక నౌన్. రైట్. ఓకే. తర్వాత సబ్సెక్షన్ లోకి పెడతాను. యా. ఆరు. తర్వాత మీరు చూద్దరు కానీ మీతో మీరు ప్రయత్నించండి. బిలోకి వెళ్ళిపోతా. మొదటిది ఏమిటి? చిల్డ్రన్ ప్లే. చిల్డ్రన్ చిల్డ్రన్ ప్లే. యా. ఇక్కడ పిల్లలు ఆడుతున్నారు. ఇక్కడ పిల్లలు అనేది మనుషుల పేర్లు, కొంతమంది మనుషుల పేర్లు. సో అందువల్ల ఇది ఏమవుతుందో మనం. ఓకే. ఆడు పిల్లలు ఆడుతున్నారు అన్నమాట. అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్పిన రోజు ఆడతారు కదా, పిల్లలు పిల్లలు ఆడుకుంటారు అంటామే తెలుగులో. అది ఇంగ్లీష్ లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్పాలి. ఇదేమో బహువచనం కదా, థర్డ్ పర్సన్ మీరు కాదు నేను కాదు అనుకుంటాము. అందువల్ల థర్డ్ పర్సన్ ప్లూరల్, ప్లూరల్ కనుక ప్లే అని వస్తుంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్పాలి. ఓకే. మూడు. ది గోట్ ఫెల్ ఇంటు ది వెల్. ది గోట్ ఫెల్ fell into the well. మేక మేక ఆ నూతిలోనికి పడిపోయింది. ది డెఫినెట్ ఆర్టికల్ ఇది. ఓకే. ఇది ఒక జంతు యొక్క పేరు. సో సో ఇది ఒక నౌను. అట్లానే ఇది ఒక ప్రదేశం. ఓకే. లోతు ఉంటుంది, దాన్ని ఏమంటాం నుయ్యి. దాంట్లో నీళ్లు ఉంటాయి కదా, నీళ్లు ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఓకే. ఇప్పుడేమో మనం ఇంకోటి గొంతులో ఫాలో అవ్వట్లేదు. సో ఇవి అసలు కనుమరుగైపోయాయి వెళ్ళనేటువంటివి. ఓకే. సో ఇదేమో ఒక ప్రదేశం యొక్క పేరు. లోతైన తవ్వుతాము. బావి 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 అనేది ఏమిటి? ఒక ప్రదేశం, ప్రత్యేకమైన ప్రదేశం, తవ్వబడిన ప్రదేశం అనమాట. అందువల్ల ఇదేమవుతుంది, ఇది కూడా ఒక నౌన్ అవుతుంది. ఓకే. తర్వాత 5 చూద్దాం. 5 ఏమిటి? గోపాల్ sat on the bench. గోపాల్ sat on the bench. On the bench. గోపాల్ బెంచి పైన కూర్చున్నాడు. ఈ మనిషి యొక్క పేరు, అందువల్ల ఇది నౌన్ అవుతుంది. ఇది ఒక వస్తువు యొక్క పేరు, అది కూడా నౌన్ అవుతుంది. ఓకే. అది సంగతి. తర్వాత మిగతావి మీరు ప్రయత్నించండి. మీకు అనుమానాలు ఉంటే నా కామెంట్ బాక్స్ లో అడగచ్చు. నేను నివృత్తి చేయడానికి ప్రయత్నిస్తాను. చాట్ జీపీటీని మీకు వాడే ఓపిక ఉంటే వాడండి, చక్కగా సమాధానాలు చెప్తుంది. నాకు వచ్చిన అనుమానాల్ని నేను చాట్ జీపీటీ ద్వారా నివృత్తి చేసుకుంటున్నాను. ఒకటి రెండు టెక్నికాలిటీస్ కొన్ని వాళ్ళు చెప్పలేకపోతున్నారు, అది కొంచెం మన యొక్క వివేచనాన్ని వాడాలి. ఓకే. తర్వాత ఎక్సర్సైజ్ 2. exercise 2. Yeah, we'll go into in the slide. ఒక అరడజన్ మాట్లాడి నేను కాపిస్తాను. దాహం బాగా వేస్తుంది.
ఆ, ఆ, మనం మనం రెండవ అభ్యాసం చూద్దాం. ఈ ముందర అభ్యాసంలో నేను ప్రయత్నించినవి మీరు ప్రయత్నించండి. మీకు అనుమానాలు ఉంటే చాట్ బాక్స్, మీ అనుమానాలు ఉంటే నాకు కామెంట్స్ లో నన్ను అడగండి, నేను నివృత్తి చేయడానికి ప్రయత్నిస్తాం. ఎక్సర్సైజ్ 2 ప్రవేశిద్దాం. అందులో ఏమన్నారు? ఎక్సర్సైజ్ 2 అభ్యాసం 2 ఫిల్ ది బ్లాంక్స్ విత్ నౌన్స్. ఖాళీలు ఇచ్చారు, వాటిని మనం నౌన్లతో నింపాలి. సబ్సెక్షన్ ఏ 1. ది రూమ్ హ్యాస్ 2. గదికి రెండు విండోస్ ఉన్నాయి అందాం. ఓకే, ది రూమ్ హ్యాస్ 2 విండోస్. ఇది నౌను, ఇది కూడా నౌనే. కిటికీ అనేటువంటిది ఒక వస్తువు యొక్క పేరు, అందువల్ల నౌన్ అవుతుంది. ది మ్యాన్ వాక్స్ విత్ హిస్ డాష్. మనిషి తన మనిషి తన డాష్ తో నడుస్తాడు. వేడితో నడుస్తాడు, కాళ్ళతో. కాళ్ళని ఏమనాలి ఇంగ్లీష్ లో? లెగ్స్. లెగ్స్. ఓకే, లెగ్స్. మనిషి తన కాళ్ళతో నడుస్తాడు. ది మ్యాన్ వాక్స్ విత్ హిస్ లెగ్స్. సో ఇది అవయవాల పేర్లు. సో అందువల్ల ఏమిటి? అది నౌన్ అవుతుంది. ఐ సీ 2 బర్డ్స్ ఆన్ ది డాష్. నేను ఆ చెట్టు మీద 2 పక్షుల్ని చూస్తున్నాను. ఓకే, ఐ సీ 2 బర్డ్స్ ఆన్ ది ట్రీ. ఓకే, చెట్టు మీద. చెట్టు అనేది ఒక పెద్ద పెద్ద బాగా ఎదిగిన మొక్క యొక్క పేరు, అందువల్ల అది నౌన్ అవుతుంది. సబ్సెక్షన్ బి నెంబర్ 1. ఐ హియర్ విత్ మై డాష్. నేను నా చెవులతో వింటాను. ఇయర్స్. ఓకే, మనం మన చెవులతో వింటాం, అందువల్ల ఇది ఒక అవయవం యొక్క పేరు, అందువల్ల నౌన్ అవుతుంది. ఓకే, తర్వాత 2 కాదు 3 కలిపాను. ఓకే, 2 మీకు హోంవర్క్. 2 3 అండ్ సో యా 3 ఏమిటి? హీ థింక్స్ విత్ హిస్ డాష్. హీ థింక్స్ విత్ హిస్ డాష్. అతను తన యొక్క డాష్ తో ఆలోచిస్తాడు. దేంతో ఆలోచిస్తాడు? బుర్రతో ఆలోచిస్తాడు. బుర్ర అంటే బ్రెయిన్. హీ థింక్స్ విత్ హిస్ బ్రెయిన్. అతను తన బుర్రతో ఆలోచిస్తాడు. ఇదేమో మీరు కాదు, నేను కాదు, థర్డ్ పర్సన్ సింగులర్, అందువల్ల సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్పాలి. అంటే డస్ డస్ థింక్ అంటే థింగ్స్ అని రాయాలన్నమాట. ఓకే, సింగులర్ కనుక థింగ్స్ అని వస్తుంది. అలాగే దే థింక్ అనాలి. దే థింక్ విత్ దేర్ బ్రెయిన్స్ అనాలి. దే ప్లూరల్ అయితే థింక్ అనాలి. హీ థింక్స్ అనాలి. హీ సింగులర్ గనక ప్రెజెంట్ టెన్స్ లో చెప్దాం అనుకుంటున్నాడు. ప్రతిరోజు ఆలోచిస్తాడు అనుకుంటా. సో హీ థింక్స్. సో అతను థింగ్స్ అని చెప్పాలి. హీ థింక్స్ విత్ హిస్ బ్రెయిన్. దాని బుర్రతో ఆలోచిస్తాడని. తర్వాత ఆఖరిది. ఈ ఆఖరి దాని సమాధానం 13, 12 దానికి. ఇది టఫ్ నాకు. ది డాష్ క్రాస్. ది డాష్ క్రాస్. సో చాట్ జీపీటీ తల్లిని అడిగాను, ఆవిడ సమాధానం చెప్పింది. ఆవిడ ఆయన మూడో రకం. మూడో రకమేను. ఓకే, ఒక వస్తువు. ది డాష్ క్రాస్ ది కాక్. ఓకే, కోడి పుంజు కూస్తుంది. కోడి పుంజు కూస్తుంది. ఆ స్పెషీస్ అని చెప్పేటప్పుడు ది వాడతాం అనమాట, ఆ జాతిని. ఓకే, కోడి పుంజుల జాతి కదా, అందులో ది అని వాడతాం, డిఫరెంట్ ఆర్టికల్ వాడతాం. ది కాక్ క్రాస్. ఇదేమో సింగులర్, థర్డ్ పర్సన్, అందువల్ల ఇది ఎప్పుడు జరిగే పని, రోజు పొద్దున కూస్తూ ఉంటుంది కదా, అందువల్ల సింపుల్ ప్రెజెంట్ లో చెప్పాలి. డస్ క్రో అనమాట, అంటే క్రోస్ అని చెప్పాలి. ది కాక్ క్రాస్. ఓకే, మిగతా మీకు హోంవర్క్ మీరు ట్రై చేయండి. మీకు అనుమానాలు వస్తే ఏంటి, ఈ కామెంట్ బాక్స్ లో అడగండి, నేను నివృత్తి చేయడానికి ప్రయత్నిస్తాను. కానీ ఈ నేను ప్రస్తావించినటువంటి పుస్తకం మాత్రం చాలా మంచి పుస్తకం. మీరందరూ అది సంపాదించుకోండి. నేను అందులోంచే చాలా వరకు ప్రజెంట్ చేస్తాను. ఓకే, సో ప్రస్తుతానికి మీ సమయాన్ని కేటాయించినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు. రైట్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, మీ సమీక్షలు, స్పందనలు, మీ విమర్శలు అన్ని స్వాగతం. ఓకే, అవి నాకు ప్రోద్బలాన్ని ఇస్తాయి. ఓకే, సో లెట్స్ హోప్ అవర్ ఎఫర్ట్ టు ఇంప్రూవ్ అవర్ నాలెడ్జ్ prolongs and continues and travels smoothly. Right? God bless you all. Goodbye.